మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యుడి ముందు వెలగడం అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ నీడ నుంచి సొంతంగా ఎదిగి తనకంటూ గుర్తింపును సంపాదించుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. చిరు తనయుడిగా చిరుత చిత్రంతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే చిరంజీవి గత కొన్ని దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూనే వచ్చాడు. ఇక అలాంటి మెగాస్టార్ తనయుడి ఎంట్రీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. మాస్ డైరెక్టర్గా తిరుగులేని స్టార్డంతో ఉన్న పూరి జగన్నాథ్ చిరుతతో రామ్ చరణ్ను పరిచయం చేశాడు. మెగా ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి ఏమేం కావాలో అవన్నీ సినిమాలో పెట్టాడు. పాటలు, డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ ఇలా అన్నీ కూడా లెక్కేసుకొని మరీ పెట్టేశాడు పూరి. రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్లు, స్టెప్పులు చూసి అసలు ఇది మొదటి సినిమాయేనా అని అంతా అనుకున్నారు. చిరుత సూపర్ హిట్ గా నిలిచి ది బెస్ట్ డెబ్యూ హీరో అని అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో మగధీర చిత్రాన్ని రామ్ చరణ్ చేశాడు. అసలైతే ఫస్ట్ సినిమానే రాజమౌళి చేయాల్సింది. కానీ ఆ ప్రెషర్, అంచనాలన్నీ తట్టుకోలేనని రాజమౌళి చెప్పాడట. కావాలంటే రెండో సినిమాని తాను చేస్తానని అన్నాడట. అలా మొదటి సినిమాకు పూరి, రెండో చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక మగధీర ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రామ్ చరణ్ ను తిరుగులేని స్టార్ గా నిలబెట్టేసింది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలకు ఓ శాపం వెంటాడుతూ ఉంటుంది. రాజమౌళితో ప్రాజెక్ట్ చేశారంటే నెక్స్ట్ వచ్చే చిత్రం డిజాస్టర్ అవుతుందనే థియరీ ఉంటుంది. దాన్ని నిజం చేస్తూనే ఆరెంజ్ చిత్రం బోల్తా కొట్టేసింది. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఆరెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓడిపోయింది. కానీ ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయింది. ఆ చిత్రంలోని పాటలు, రామ్ చరణ్ కాస్ట్యూమ్, స్టైలింగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. ఆ మూవీ అప్పుడు ఫ్లాప్ కానీ రిలీజ్ చేస్తే కల్ట్ క్లాసిక్ గా నిలిచేస్తుంది. ఇప్పటికే 3 సార్లకు పైగా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత రామ్ చరణ్ నుంచి రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు, బ్రూస్లీ వంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో కొన్ని కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి, ఇంకొన్ని బోల్తా కొట్టేశాయి. అయితే రామ్ చరణ్ కాస్త ఆగి ఆలోచించి తన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాడు. అప్పుడే తని ఓర్వన్ రీమేక్ కు ఓకే చెప్పాడు. డిమానిటైజేషన్ టైంలో ధృవ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ కోసం భారీగా బాడీని పెంచేశాడు. ఆ సినిమాకి రామ్ చరణ్ పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది. ఆ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రంగస్థలం వచ్చింది. అదొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు రామ్ చరణ్ లుక్స్, యాక్టింగ్ మీద లెక్కలేనని విమర్శలు వచ్చేవి. కానీ రంగస్థలం మాత్రం అలా విమర్శలు చేసేవారికి ఓ చెంపపెట్టులా నిలిచింది. రంగస్థలం చూశాక రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది మిస్ అయింది. ఇప్పటికీ అందరికీ చిట్టిబాబు పాత్ర ఫేవరెట్ గా ఉంటుంది. రంగస్థలం లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ వినయ విధేయ రామ అంటూ వచ్చాడు. బోయపాటి సీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఆ సినిమా ఫెయిల్యూర్ ను రామ్ చరణ్ నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ మేరకు ఓ ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేశాడు. అలా ఫెయిల్యూర్ ని ఒప్పుకునే హీరోలు ఉండటం కూడా అరుదే. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ లెవెల్లో పెరిగింది. అంతర్జాతీయ వేదికల మీద రామ్ చరణ్ గురించి అంతా మాట్లాడారు. హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సైతం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను పొగిడేశారు. అలా లోకల్ టు గ్లోబల్ స్థాయికి ఎదిగాడు.
తుఫాన్ సినిమాతో విమర్శించిన బాలీవుడ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ను నెత్తిన పెట్టుకుంది. ఆర్ఆర్ఆర్ టైంలోనే శంకర్తో గేమ్ చేంజర్కు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. పలు వాయిదాలు పడుతూ వచ్చిన గేమ్ చేంజర్ చివరకు విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఈ మూవీతో లెక్కలేనని విమర్శల్ని రామ్ చరణ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా శంకర్తో పనిచేయటం తన డ్రీమ్ అని, గేమ్ చేంజర్ పట్ల తాను సంతృప్తిగానే ఉన్నట్టుగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు రామ్ చరణ్. ఇంకా ఇప్పుడు బుచ్చిబాబు, సుకుమార్లతో లైనప్ సెట్ చేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉప్పెన వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా లెవెల్ అవైటెడ్ ప్రాజెక్టే పెద్ది అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా పేరు, ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోతోనే అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా నిలవబోతోందని టాక్. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ విలేజ్ బ్యాక్డ్రాప్ లో అద్భుతమైన నటన చూపించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆయనకు నేషనల్ లెవెల్లో పేరొచ్చింది. ఇప్పుడు అదే తరహా సెట్స్ లో కానీ మరింత గంభీరమైన కథతో మానవ సంబంధాలను లోతుగా చూపించే సినిమాగా పెద్ది రూపుదిద్దుకుంటోందని తెలిసింది. బుచ్చిబాబు కథలో భావోద్వేగాలకు, రా న్యాచురల్ ఎలిమెంట్స్ కి పెద్ద పీట వేసినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాపై మరొక పెద్ద హైలైట్ ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన చేతిలోంచి వెలువడే ప్రతి నోట్ ఒక మ్యాజిక్ లా ఉండడం సహజం. అందుకే పెద్ది మ్యూజిక్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రెహమాన్ ఈసారి తెలుగు రూట్స్ కలిగిన ఫోక్ టచ్ తో పాటు ఆధునిక సంగీతాన్ని మేళవించి ప్రేక్షకులను మరో మ్యూజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం పెద్ది చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీపావళికి ఈ సాంగ్ ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే రికార్డింగ్ పూర్తయిందని, త్వరలోనే మ్యూజికల్ బ్లాస్ట్ గా ఆ సాంగ్ ను విడుదల చేయబోతున్నారని టాక్. ఇక ఈ పాట రామ్ చరణ్, జాన్వీ కపూర్ల మధ్య సాగే ఒక అందమైన రొమాంటిక్ నెంబర్ గా ఉండబోతుందట. రెహమాన్ అందించే మెలోడీ టచ్, బుచ్చిబాబు రూపొందించే న్యాచురల్ విజువల్స్ అన్నీ కలిపి ఆ సాంగ్ ను క్లాసిక్ లెవెల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. చరణ్, జాన్వీ జోడీ విషయంలో కూడా భారీ కుతూహలం నెలకొంది. ఇది వారిద్దరి కాంబినేషన్ లో మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ ఇప్పటికే దేవర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, పెద్దితో మాత్రం ఆమెకు సాలిడ్ నటన చూపించే అవకాశం దక్కనుందట. గ్రామీణ నేపథ్యంలో ఆమెలా మోడ్రన్ లుక్ లో ఉన్న హీరోయిన్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఒక పెద్ద హైలైట్ అవుతోంది. ఇక సినిమా మేకింగ్ విషయంలో కూడా వృద్ధి సినిమాస్ ఎటువంటి రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ కూడా న్యాచురల్ గా, విజువల్ గా గ్రాండ్ గా ఉండేలా బుచ్చిబాబు శ్రద్ధ తీసుకుంటున్నారు. తూర్పు గోదావరి, ఏజీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుండగా ఆ లొకేషన్ల అందాలు సినిమాకు మరింత రియలిస్టిక్ టచ్ ఇస్తాయట. పెద్ది కేవలం రామ్ చరణ్ అభిమానులకే కాదు, మొత్తం తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ జర్నీగా నిలిచే అవకాశం ఉంది. గ్రామీణ జీవన శైలిని, ప్రేమను, ఆత్మగౌరవాన్ని, మానవ సంబంధాల లోతులను చూపించే సినిమా అవుతుందని తెలుస్తోంది.